నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మీకోసం చేస్తున్న స్పెషల్ డిష్ ఏంటి అంటే పికిల్డ్ వెజిటేబుల్స్, ఎగ్ అలాగే చికెన్తో వ్రాప్. మరి పికిల్డ్ వెజిటేబుల్స్ అంటే ఏంటి? మనకి ఏమన్నా కూరగాయలు మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న కూరగాయలు, ముఖ్యంగా మనకి కరకరలాడే కూరగాయలు. ఇక్కడ ఉల్లిపాయ ఉంది, కుకుంబర్ ఉంది, క్యారెట్ ఉంది. వీటిని సన్నగా ఇలా పుల్లల్లా కట్ చేసుకోవాలి. మరి కట్ చేసుకున్నాం, నీళ్ళల్లో పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ ఇవి పికిల్డ్ అంటే ఏంటంటే మనం దానికి ఒక టేస్ట్ యాడ్ చేయడం. ఇందులో కొంచెం అంత ఉప్పు, పంచదార అలాగే వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసేసి పెట్టుకోవాలి. ఒక గంట ముందు చేసి పెట్టుకుంటే చాలు, ఇవి కరకరలాడుతూ ఉంటాయి, అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. మరీ ఎక్కువ నూనె ఏమక్కర్లేదు, కొంచెం నూనె వేసి మనకి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కల్ని మనము ఇలా ప్యాన్లో ఆ నూనె వేడెక్కుతున్నప్పుడు వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకోవాలనుకుంటే లైట్గా ఇలా పైనుంచి జల్లుకోండి. ఈ చికెన్ మనం కుక్ చేసేటప్పుడు ఆ ప్యాన్లో వేసిన తర్వాత స్లైట్గా టాస్ చేసుకుందాం. ఎందుకు? ఆ ముక్కలు పైనవి కిందికి వెళ్ళాలి, కిందివి పైకి రావాలి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ చికెన్ ఈ ముక్కలు కుక్ అయినప్పుడు తెల్లగా అవుతుంది. నేను వాడుతుంది చికెన్ బ్రెస్ట్ మీట్. చికెన్ బ్రెస్ట్ మీట్ని వైట్ మీట్ కూడా ఎందుకు అంటారంటే ఇలా కుక్ అవ్వగానే తెల్లగా అయిపోతుంది. సో మనకి జ్యూసీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో మిరియాల పొడి ఎక్కువ కాదు, కొంచెం వేసుకోండి సరిపోతుంది. దీన్ని ఇలా ఒక్కసారి టాస్ చేసి ఆ ముక్కలన్నీ, ఎందుకంటే కొన్నిసార్లు చికెన్ ముక్కలు అంటుకునే ఛాన్స్ ఉంటుంది, అలా అంటుకోకుండా వాటిని సపరేట్గా చేసేసి స్టవ్ కట్టేసి దీంట్లో ఆ కొంచెం టేస్ట్ రావడం కోసం ఆ నిమ్మకాయ జ్యూస్ లైట్గా వేయండి. మళ్ళీ తర్వాత కూడా మనం కొంచెం నిమ్మకాయ జ్యూస్ వ్రాప్లో వేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ మనం రొట్టె చేసి ఆ వ్రాప్ చేసినప్పుడు దీన్ని మనం వాడుకుందాం. మరి మన చికెన్ రెడీగా ఉంది. దీనికోసం ఒక సాస్. ఈ సాస్ చాలా టేస్టీగా ఆ చికెన్కి కొంచెం కాంట్రాస్ట్గా, ఏంటంటే చికెన్ తెల్లగా ఉంది, దీనిపైన మళ్ళీ గుడ్డేస్తాం, అది కూడా తెల్లగా ఉంటుంది. అయితే మనకి ఆ కొంచెం రంగు రావడం కోసం ఈరోజు నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. కానీ ఆ సాస్లో ఫ్లేవర్ రావడం కోసము మనము కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసాను, కొంచెం పెరుగు, వీలైతే కొంచెం చిక్కటి పెరుగు వాడండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి వ్రాప్లో కొంచెం అంత పంచదార స్వీట్నెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం అది ఇలా తినేటప్పుడు ఆ జ్యూసీనెస్లో ఆ ఉప్పుతో పాటు పులుపుతో పాటు షడ్రుచుల్లో పంచదార కూడా అంతే రుచినిస్తుంది. కానీ మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేస్తున్నాను చూడండి, చాలా కొంచెం పంచదార. మళ్ళీ అంతేకాకుండా దీంట్లో కొంచెం చాట్ మసాలా వేసుకోండి. ఆ చాట్ మసాలా మనకి ఆ ఉప్పు బదులు మనకి ఎన్నో రకాల పౌష్టిక విలువలు ఉంటాయి. చాట్ మసాలా అంటే ఏదో పకోడీల మీద దాని మీద వేస్తున్నారని కాదు. చాట్ మసాలాలో మనకు కావాల్సిన సల్ఫరు ఇలాంటి ఎన్నో అద్భుతమైన గుణాలు ఉంటాయి. అందుకే చాట్ మసాలాలో ఆ అద్భుతమైన సువాసన కూడా ఉంటుంది. అలా అని చెప్పి మనం కూరల్లో వేసుకోలేము, కానీ ఇలాంటి వ్రాప్స్లలో సాసులు చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇంకా కొంతమంది దీంట్లలో పల్లీలు అలాంటివి వేస్తారు. కానీ ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం ఎర్రదనం, మనం చేసే ఈ సాస్కి కొంచెం ఎర్రదనం అందజేస్తుంది. ఇవన్నీ ఏంటి ఇందులో వేశాను? ఇది చిన్న మిక్సీ జార్, ఇది బుల్లెట్ మిక్సీ జార్ అంటారు. దీన్ని బుర్రని గ్రైండ్ చేసేసరికి మనకి సాస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి సాస్ లాగా చేసుకొని తర్వాత మనం చేసే వ్రాప్లో వాడుకుందాం. ఈ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను. పెరుగు, చిక్కటి పెరుగు వేసుకుంటే ఈ సాస్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ పొరపాటున మీకు పల్సగా అయిపోయింది అనుకోండి, దీంట్లో పుట్నాలు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, బ్రెడ్ ముక్కలు వేసుకోవచ్చు. ఇలాంటి టెక్నిక్స్ మేము ఎన్నో వాడుతూ ఉంటాం. మరి సాస్ మరీ చిక్కగా ఉండకూడదు, అట్లా అని మరీ పల్సగా ఉండకూడదు. వ్రాప్లో జ్యూసీనెస్ అందజేయడం కోసం. అలాగే దాని రంగు చూడండి ఎంత బాగుందో. సో మరి ఈ సాస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన రొట్టె చేసుకుందాం. మీరు మీ ఇష్టం వచ్చినట్టు, మీరు కావాలంటే చపాతీ పిండి వాడుకొని చపాతీ రొట్టె చేసుకోండి. నేనేమో మైదా పిండి ఈరోజు నా దగ్గర ఉంది కాబట్టి చేస్తున్నాను. మైదా పిండితోటి సాఫ్ట్గా రొట్టె చేసుకొని దాంట్లో ఈ కోడిగుడ్డు వ్రాపు ఇవన్నీ ఎలా వేయాలో చూద్దాం. నేను ఈరోజు మైదా పిండి దాంతో నేను చేస్తున్నాను. ఇలా రొట్టె చేసుకునేటప్పుడు మనం ఇది చేసుకోవడానికి మనం ఏదైనా పిండి వాడచ్చు, చపాతీ పిండి వాడచ్చు, మైదా పిండి వాడచ్చు, ఇలా మీ ఇష్టం. సో మరి కొంచెం పిండి జల్లుకొని
నాకు ఎప్పుడైనా కానీ వ్రాప్కి సన్నగా ఉండాలి రొట్టె, అందుకని ఎక్కువ చపాతీ పిండి గోధుమ పిండే వాడతారు. ఈ విధంగా స్లోగా ఒక్కొక్క సైడ్ లాగుతూ మనం ఎంత సన్నగా చేసుకుంటే మన వ్రాప్ అంత బాగుంటుంది. మరో పక్కకి తిప్పండి, కావాలంటే అంటుకోకుండా కొంచెం పిండి కూడా ఈ విధంగా జల్లేసుకోండి. సో మరొక్కసారి, ఎందుకంటే ఒక నిమిషం ఇట్లా రెస్ట్ ఇస్తే అది సాగకుండా చాలా బాగుంటుంది. మన పెనం వేడిగా ఉండాలి, అప్పుడే ఈ రొట్టెని తీసుకొని జాగ్రత్తగా పెనం పైన వేసుకోండి. పెనం పైన కూడా దీన్ని ఇలా. సో ఇప్పుడు వేసిన వెంటనే ఇలా చిట్టి 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 బుడగల్లాగా మనకి రావాలి ఆ వేడికి, అప్పుడు మనకి ఈవెన్గా కుక్ అవుతుంది, రొట్టె పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇన్ని బుడగలు వచ్చాయంటే మరో పక్కన దానికి కావలసిన వేడి తాకి కుక్ అయినట్టే. ఇప్పుడు లైట్గా ఇలా బుడగలు వచ్చాయంటే అక్కడ బ్రౌన్ బ్రౌన్ స్పాట్స్ వచ్చినట్టే. దీన్ని జాగ్రత్తగా మరో పక్కకి తిప్పండి. వ్రాప్కి రొట్టె ఇలా ఉండాలి. దీన్ని ప్రోటీన్ రిచ్ తినాలని ఉంది, అంటే గుడ్డు వేసి దీని మీద కుక్ చేసుకోవాలని ఉంది. సో ఇప్పుడు ఆ కింద సైడ్ ఫుల్ వేడెక్కుతుంది, ఆ తిప్పిన వెంటనే దానిపైన గుడ్డు వేసుకోవాలి, ఎందుకంటే ఆ గుడ్డు వేడి రొట్టె మీద తాకితేనే పర్ఫెక్ట్. సో 2 సైడ్లు నెయ్యి వేయకపోయినా పర్లేదు, నూనె కానీ వేయకపోయినా పర్లేదు, ఇలా తిప్పండి, కోడిగుడ్డుని పగలగొట్టండి, ఆ వేడి రొట్టె పైన ఇలా వేసేసేయండి. వేడి రొట్టె పైన కోడిగుడ్డు వేసి దాన్ని ఇలా ఇలా ఇరక్కొట్టేసి దాన్ని స్ప్రెడ్ చేయండి. మీకు తొందరగా కుక్ అయిపోతుంది. మనకి దీనిపైన ఆ పడ్డ గుడ్డు కుక్ అవుతూ ఉంటుంది ఈజీగా. లైట్గా నూనె వేసుకోండి, ఎక్కువ కాదు, కొంచెం నూనె వేసుకోండి, అంతే. ఇప్పుడు చూడండి, ఈ రొట్టె మనకి కుక్ అవుతుంది. పక్కకి స్లోగా తీయండి, వేసేయండి, పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని మనకి ఈ రొట్టె అది కూడా గుడ్డుతోటి రెడీ. వ్రాప్లో మనకి కోడిగుడ్డు వచ్చేసింది, చికెన్ వస్తుంది, మిక్స్ వెజిటేబుల్స్ వస్తున్నాయి, నట్స్, నేను పల్లీలు కొంచెం దంచి వేసుకుంటా. అయితే ఇవి వేయించిన పల్లీలు, సో కాబట్టి కొంచెం పల్లీలు వేసుకుంటా. ఈ రొట్టె గుడ్డు బయట వైపు వచ్చేట్టు దీన్ని ఇలా తిప్పేసుకోండి. దీనిపైన మనము లెట్యూస్ వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు, ఆకులు, రకరకాల ఆకులు వేసుకుంటారు. నేను ఈరోజు ఇది బీట్రూట్ ఆకు, బీట్రూట్ ఆకు ఇలా వేసుకొని తర్వాత నేను దంచిన నట్స్, ఏ పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిపైన కొంచెం వేసుకున్నాను. అలాగే దీనిపైన మనం పికిల్డ్ వెజిటేబుల్స్, ఇందాక చెప్పాను కదా, ఉప్పు నీళ్ళల్లో మనం కొంచెం సేపు పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, క్యారెట్, కుకుంబర్ భలే టేస్ట్ని అందచేస్తుంది. మన చికెన్ ముక్కలు కూడా మనం చూడండి ఇలా తీసుకొని ఉన్న చికెన్ అంతా నేను దీంట్లో వాడేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేటైతే మనం ఎక్కువ చికెన్ వేసుకోవచ్చు, కానీ ఈ సాస్ ఏదైతే ఉందో మనం తయారు చేసుకున్నామో ఆ సాస్ని దీంట్లో ఎంత కావాలో అంత వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర భలే ఇష్టం మనకి, అది కూర, మటన్ కూర వండుకున్నా, వెజిటేబుల్ కూరలు వండుకున్నా కొత్తిమీర మనందరికీ చాలా ఇష్టం. కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొంచెం ఆ నిమ్మకాయ జ్యూస్ ఉంటే దాన్ని కూడా వేయండి, అంతే. దీన్ని చూడండి, చాలా సింపుల్. దీన్ని ఇలా పెట్టండి, బయట వైపు గుడ్డు ఉంది, తినడానికి చాలా బాగుంటుంది. దీన్ని ఇలా అనేసి దీన్ని దగ్గరికి చేయాలి. రొట్టె సాఫ్ట్గా ఉంటేనే మనకి ఇలా ఫోల్డ్ చేయడానికి సాధ్యమవుతుంది. ఫోల్డ్ చేసేయండి, తర్వాత దీన్ని 2 ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో అద్భుతంగా ప్రజెంట్ చేయండి. తింటే మాత్రం అదిరిపోతుంది. సో మరి మనం చక్కగా వ్రాప్ చేసాం. దీన్ని బటర్ పేపర్లో చుడతారు, రకరకాలుగా వడ్డిస్తారు. మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం. మరి దీంట్లో ఆ చూడ్డానికి మనకి ఎంతో బ్యూటిఫుల్గా చూడండి, ఇలా తిప్పుకుంటే దీంట్లో మనకి ఆ చికెను ఆ సాస్ తోటి అంత పర్ఫెక్ట్గా ఉంది. ఈ వ్రాప్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పట్టుకుంటారు, ఇంకో సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటారు. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎంత సాసు అంతా ఎంతో చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంది.
దాంట్లో చూడడానికి ఎన్ని రంగులు, జ్యూసీగా, టేస్ట్కి టేస్ట్, మరి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆహా, చికెన్ ఎగ్ పికిల్డ్ వెజిటేబుల్స్ వ్రాప్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నూనె వేడి చేసుకొని దాంట్లో చికెన్ ముక్కలు చిన్నగా కట్ చేసిన వాటిని చూపించిన విధంగా లైట్ గా కుక్ చేసి కొంచెం తెల్లగా అయిన తర్వాత దానిపైన కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మకాయ రసం వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. రెడ్ సాస్ తయారు చేయడానికి మిక్సీ జార్ లో వెల్లుల్లి రెబ్బలు, పెరుగు, చిటికెడు పంచదార, చాట్ మసాలా, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అందులో వేసి మిక్స్ చేసి గ్రైండ్ చేసుకుంటే మన రెడ్ సాస్ రెడీ అవుతుంది. ఇప్పుడు మైదా పిండిని చూపించిన విధంగా సన్నగా రోల్ చేసి వేడి పెనంపై దాన్ని 2 పక్కల కుక్ చేసి ఒక పక్కన కోడిగుడ్డు పగలకొట్టి చూపించిన విధంగా దానిపైన 2-3 చుక్కల నూనె వేసి మరో పక్కన కూడా కుక్ చేసుకోవాలి. ఈ రొట్టె తీసుకొని దానిపైన చూపించిన విధంగా బీట్రూట్ ఆకు, దంచిన పల్లీలు, ఉల్లిపాయ, క్యారెట్, కుకుంబర్ పిక్కులు, అలాగే మన కుక్ చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి దానిపైన మనం తయారు చేసిన సాసు, కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం వేసి చూపించిన విధంగా దాన్ని ఫోల్డ్ చేసి కట్ చేసుకొని ఫ్రెష్ గా అప్పటికప్పుడు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన చికెన్ ఎగ్ పికిల్డ్ వెజిటేబుల్స్ వ్రాప్. చూసేసారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.